గుడ్ మార్నింగ్ గైస్. ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్లు మన దగ్గరకు వచ్చినప్పుడు బాల్డ్నెస్ గురించి అడిగేటప్పుడు నాది ఏ కేటగిరీకి వస్తుంది అని చెప్పి అడుగుతుంటారు. మామూలుగా అయితే నార్వుడ్స్ క్లాసిఫికేషన్ ప్రకారము క్లాస్ 1 to క్లాస్ 7 అనేది బాల్డ్నెస్. యూజువల్గా క్లాస్ 7 అయితే ఎక్కువ బాల్డ్నెస్ అని, క్లాస్ 5 అయితే కొంచెం తక్కువ బాల్డ్నెస్ అని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది. యూజువల్గా దాని మీద మనం ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ డిపెండ్ అవ్వదు, అది వేరే వీడియోలో మాట్లాడదాం. ఇక్కడ ఈ క్లాసిఫికేషన్లో రాకుండా ఇంకొక టైప్ బాల్డ్నెస్ ఏంటంటే చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్ అనమాట ఈ బాల్డ్నెస్. అదేంటంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ టైప్ బాల్డ్నెస్ అనమాట. డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే ఏంటంటే ఆ పేషెంట్ కంప్లీట్గా బాల్డ్నెస్ ఉండదు, కంప్లీట్గా హెయిర్ ఉండదు, కంప్లీట్గా బాల్డ్నెస్ ఉండదు. ఆ మధ్యలో మనకు ఒక 50-60% ఆఫ్ ది హెయిర్ ఊడిపోయి గ్యాప్లుగా కనపడుతుంటుంది. ఇక్కడ రెసిడింగ్ హెయిర్ లైన్ ఉంటుంది, మధ్యలో కూడా పల్స్గా ఉంటుంది. అట్లని చెప్పేసి ఆ పేషెంట్ యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళలేడు, అట్లని చెప్పేసి ఏమీ చేసుకోకుండా ఉండలేడు. సో ఇది చాలా ట్రిక్కీ సిచ్యుయేషన్ అనమాట. ఆ సగం హెయిర్ పోయి సగం బాల్డ్నెస్ కనపడుతూ ఉండేదాన్ని డిఫ్యూజ్ ప్యాటర్న్ అంటాము. ఇది ఏ ఏజ్ కన్నా రావచ్చు, ఏజ్ 20 రావచ్చు, 21 రావచ్చు, 30 ఇయర్స్, ఏ ఏజ్ కన్నా రావచ్చు. సో ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ అనే దాని గురించి ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ అనేది వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ వయసులో దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకు, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఏంటి అనేది మనము డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడతాం. మనం ఇందాక డిఫ్యూజ్ ప్యాటర్న్ అంటే ఏంటనే గురించి మాట్లాడాం కదా. సాధారణంగా డిఫ్యూజ్ ప్యాటర్న్ అని కాకుండా మామూలుగా అయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఏజ్ గురించి మాట్లాడేటప్పుడు మినిమం ఏజ్ 25 ఇయర్స్ అని మనం చెప్తాము. ఎందుకంటే అక్కడ మామూలుగా 20 to 25 ఇయర్స్ వరకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికి పేషెంట్ కూడా అంత మెచ్యూరిటీ వచ్చి ఉండదు, హెయిర్ ఫాల్ స్టెబిలైజేషన్ ఉండదు. కాబట్టి ఏజ్ 25 అబవ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం అనేది మామూలుగా మనం సజెస్ట్ చేస్తాము. అయితే డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో ఇప్పుడు ఏజ్ 25 తక్కువ ఉందనుకోండి, ఎలాగో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము కాబట్టి ఇటువంటి వాళ్ళకి డెఫినెట్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడికేషన్స్ కానీ బయోపిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఇస్తామన్నమాట. ఇప్పుడు డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ఏజ్ 25 to 30 మధ్యలో ఉందనుకుందాము, వాళ్ళకి డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉందనుకుందాం. ఇటువంటి వాళ్ళకి మళ్ళీ ఫస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, మెడికేషన్, బయోపిఆర్పి డెఫినెట్గా రికమెండ్ చేస్తాము. అయితే కొద్దిమందికి ఏజ్ 28 ఇయర్స్ 29 ఇయర్స్ వచ్చేపాటికే 22 ఇయర్స్ నుంచి 25-26 వరకు నాకు డిఫ్యూజ్ ప్యాటర్న్ అలాగే ఉంది, ఫర్దర్ హెయిర్ ఫాల్ అవ్వడం లేదు, కానీ ఇప్పుడు ఏదో మ్యారేజ్ చేసుకోవాలనో లేకపోతే కెరియర్ పరంగా అబ్రాడ్ వెళ్ళాలనో ఏదో రీజన్స్ ఉంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ చాలా మేము వాడాము, దానివల్ల ఏం యూజ్ లేదని చెప్పేసి నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. అటువంటి పేషెంట్లకి ఏజ్ 25 అబవ్ ఉండి హెయిర్ ఫాల్ స్టెబిలైజ్ అయితే డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్నప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేసుకోవచ్చు. అయితే ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఏజ్ అబవ్ 25 ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం 6 months మెడికేషన్ కానీ పిఆర్పి కానీ ఇచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ ఏదైనా ఉంటే తక్కువ చేసిన తర్వాతనే హెయిర్ ఫాల్ స్టెబిలైజ్ అయిన తర్వాతనే మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. ఇప్పుడు ఏజ్ 25 to 30 మధ్యలో ఉందనుకుందాము, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు ఉందనుకుందాము. మనమైతే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మెడిసిన్స్ కానీ బయోపిఆర్పి ఇచ్చినప్పుడు పేషెంట్కి వచ్చే నెక్స్ట్ ఐడియా ఏంటంటే ఈ మెడిసిన్స్ పిఆర్పి 6 months వాడితే మన హెయిర్ వస్తుందా అని చాలామంది అడుగుతారు. చాలామందికి ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ వల్ల హెయిర్ రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేసేపాటికి ఎన్నో రూట్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో బయోపిఆర్పి మెడిసిన్ వాడినంత మాత్రాన డిఫ్యూజ్ ప్యాటర్న్ పేషెంట్లో పూర్తిగా హెయిర్ వస్తుంది అనుకోకూడదు, రావచ్చు రాకపోవచ్చు. వస్తుందేమో అని ఒక ఉద్దేశంతో పాజిటివ్గా థింక్ చేసి మనం మెడిసిన్స్ బయోపిఆర్పి ఇస్తాము. 6 months తర్వాత మనం ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ హెయిర్ బాగా డెన్సిటీ మనకు మెడిసిన్స్తో పాటు పిఆర్పితోనే వచ్చిందనుకోండి, ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ మనం ఫర్దర్ ముందుకి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అందువల్లనే మనం మెడికేషన్ పిఆర్పి రికమెండ్ చేస్తాం ఫస్ట్లో. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసుల్లో డోనర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ ఏదైతే అవుతుందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కావచ్చు, లేక హెయిర్ ఫాల్ తక్కువ చేయడానికి కావచ్చు, మనం మెడిసిన్స్ బయోపిఆర్పి ఇచ్చిన తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే చాలా మంచిది. ఏజ్ 25 అబవ్ ఉన్న వాళ్ళకి, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి
సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన అంశాలు ఏంటంటే ఫర్దర్ హెయిర్ ఫాల్ అవుతుందా లేదా అనేది చూడాలి, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎలా హెయిర్ ఫాల్ ఉందని, బాల్నెస్ ఉందని గమనించాలి. మూడవది బ్యాక్ సైడ్ డోనర్ ఉందా లేదని చూడాలి. బ్యాక్ సైడ్ డోనర్ లేకపోతే ఏ ప్యాటర్న్లో ఉన్నా కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేం. సో అయితే మంచి డోనర్ ఉందనుకోండి, హ్యాపీగా మనం ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ డోనర్ చాలా తక్కువగా ఉందనుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మనం మెడిసిన్స్ పిఆర్పి ఇచ్చిన తర్వాత డోనర్ ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం చాలా మంచిది. డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్తో ఇబ్బంది పడే వారికి ఇంకొంతమంది ఏమని అడగచ్చు అంటే, ఇప్పుడు ఈ కంప్లీట్గా మనకు 50% హెయిర్ మాత్రమే పోయింది, ఈ హెయిర్ పోతుందా అంటే మనం చెప్పలేము. ఆ హెయిర్ ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, అలాంటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటారు. అయితే 25 to 30 మధ్యలో ఉన్నప్పుడు నీకు ఇంకా 5 years నువ్వు వెయిట్ చేయాల్సి వస్తే, కంప్లీట్ బాల్డ్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు 30 to 35 మధ్యలో మీకు కంప్లీట్గా హెయిర్ పోవచ్చు. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయగలరా అనుకుంటే, అప్పుడు దాకా వెయిట్ చేయగలను, కంప్లీట్ బాల్డ్నెస్ వస్తే పర్వాలేదు, ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళొచ్చు అంటే ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. అయితే 25 to 35 years అనేది ఒక ఇంపార్టెంట్ ఏజ్ ఫర్ యంగ్స్టర్స్, కెరీర్ పరంగా కావచ్చు, పర్సనల్ మ్యారేజ్ ఇష్యూ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ టైంలో ఆ 10 years అనేది చాలా వాల్యుబుల్ టైం. కాబట్టి డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు ఉన్నా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చాలామంది తీసుకుంటారు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ రికమెండ్ చేయొచ్చు హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు, వెనకాల డోనర్ బాగున్నప్పుడు, ఆ ఏజ్లో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గమనించాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్న వారికి మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత, మెడిసిన్స్ పిఆర్పి ఇచ్చిన తర్వాత మన గ్రోత్ రావచ్చు రాకపోవచ్చు అనుకున్నాము. కానీ హెయిర్ ఫాల్ చాలా మటుకు 90 to 95% ఆఫ్ ది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది వాళ్ళకి. తర్వాత డోనర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అప్పుడు మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఫ్యూచర్లో మళ్ళీ హెయిర్ ఫాల్ ఏమైనా అవుద్దా అంటే, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వారికి గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్యారెంటీగా వితిన్ 5 years టైంలో మళ్ళీ సెకండ్ సెషన్ అవసరం వస్తుంది. మేబీ 3 years కావచ్చు, 5 years కావచ్చు, గ్యారెంటీగా సెకండ్ సెషన్ అవసరం వస్తుంది. సో సెకండ్ సెషన్ అవసరం వస్తుంది కాబట్టి, ఈ సెకండ్ సెషన్ ఎందుకు అవసరం అవుతుందంటే, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులో కొంతవరకు హెయిర్ ఇంకా ఉంటుంది తల మీద. మన ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పార్ట్ ఆఫ్ బాల్నెస్లో, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వలన కాదు, పార్ట్ ఆఫ్ బాల్నెస్లో ఏజ్ ప్రకారం కానీ, ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అవుతుంది, మన ఇంప్లాంటెడ్ హెయిర్ పోదు. సో ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అయిన తర్వాత మధ్యలో మళ్ళీ డెన్సిటీ తక్కువ అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వారికి అవసరం అవుతుంది అనమాట. యూజువల్గా 3 to 5 yearsలో అటువంటి వారికి సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది. 2 ట్రాన్స్ప్లాంట్స్ చేసిన తర్వాత, ఫస్ట్ ఇంప్లాంట్ చేసిన హెయిర్, సెకండ్ టైం ఇంప్లాంట్ చేసిన హెయిర్ చాలా మంచి డాక్టర్ కానీ మంచి ప్లాన్ ప్రకారంగా చేస్తే 15-20 years వరకు మనకు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్న వారికి ప్లాన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆ జాగ్రత్తలు ఏంటంటే, హెయిర్ లైన్ ఎక్కడ డిజైన్ చేస్తాము, ఏ ప్లేస్మెంట్లో హెయిర్ లైన్ పెడతాము. ఎందుకంటే 1 centimeter మనము హెయిర్ లైన్ కింద వేసుకోవడం వల్ల 1000 grafts వేస్ట్ అయిపోతాయి. ఈ 1000 grafts మనకి నెక్స్ట్ టైం ఫ్యూచర్లో వాడుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లాన్ మీ డాక్టర్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నాడు, ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవుతుందని ఊహించి మనము మంచి ప్లాన్ డిజైన్ చేయాలి. రెండవది, ఆయనకి ఫ్యామిలీ హిస్టరీలో ఎలా ఉంది బాల్నెస్, దాన్ని గమనించి మనం ఎక్కడైతే మనం ఎక్కువ డెన్సిటీ తీసుకురావాలి అనేది కూడా మనం ప్లాన్లో డిసైడ్ చేసి, ఆ విధంగా తక్కువ గ్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం 2 సార్లు వాడినప్పుడు మొత్తం స్కాల్ప్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. కాబట్టి ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత, ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాం కదా అని చెప్పేసి మేనేజ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ కానీ, పిఆర్పి కానీ ఇటువంటి పేషెంట్స్ ఆపకూడదు. తర్వాత కొన్ని ఎవ్రీ 6 months కావచ్చు, లేకపోతే ఎవ్రీ 3 months కావచ్చు, ఒక్కొక్క పిఆర్పి కానీ అట్లా తీసుకుంటే ఫర్దర్ హెయిర్ ఫాల్ చాలా మనకు తగ్గిపోతుంది. అందువల్ల మనం ఫస్ట్ టైం సెకండ్ టైం చేసిన హెయిర్ ఇంప్లాంట్ చేసిన హెయిర్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అందుకని డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు ఫర్దర్ హెయిర్ ఫాల్ గురించి కూడా కేర్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్, గమనించదగ్గ విషయం. డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనుకున్నప్పుడు పేషెంట్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు ఆల్రెడీ సగం హెయిర్ పోయింది, సగం ఉంది కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అక్కడ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చాలామంది అడుగుతుంటారు. యూజువల్గా డిఫ్యూజ్ ప్యాటర్న్లో 50% ఆఫ్ ద హెయిర్ పోయి ఉంటుంది. కాబట్టి మనం సర్జరీ చేసేటప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసేటప్పుడు ఒక ఫాలికల్కి ఒక ఫాలికల్ మధ్యలో మనకు స్పేసెస్ బాగా కనపడతాయి. కాబట్టి మనం ఆ స్పేస్లో మాత్రమే ఇంప్లాంట్ చేస్తాము, సేమ్ యాంగులేషన్లో చేస్తాం కాబట్టి డ్యామేజ్ అవ్వదు.
సో అటువంటి డ్యామేజ్ అయితే డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కానీ జరగదు. దాని గురించి భయపడాల్సిన విషయం అయితే ఏం లేదు. డిఫ్యూజ్ ప్యాటర్న్ అనే బాల్నెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్లో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. అంటే జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ని మళ్ళీ 3 విధాలుగా డివైడ్ చేస్తాము. గ్రేడ్ 1 డిఫ్యూజ్ ప్యాటర్న్, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 డిఫ్యూజ్ ప్యాటర్న్. సో ఇక్కడ గ్రేడ్ 1 డిఫ్యూజ్ ప్యాటర్న్ వాళ్ళకి ఏ ఏజ్ అయినా, బిలో 25 అయినా అబౌవ్ 25 అయినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ రికమెండ్ చేయము. ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి సూటబుల్ కాదు. గ్రేడ్ 2 డిఫ్యూజ్ ప్యాటర్న్లో మనము ఏజ్ అబౌవ్ 25 ఉండి స్టెబిలైజ్డ్ ఎయిర్ ఫాల్ ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. గ్రేడ్ 3 డిఫ్యూజ్ ప్యాటర్న్లో బై ఎనీ మీన్స్ ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అక్కడ మ్యాటర్ కాదు, కానీ గ్రేడ్ 3 డిఫ్యూజ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఎయిర్ ఫాల్ అంతా అయిపోతుంది అక్కడ. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళలో డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం గమనించాల్సిన విషయం. ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్లో మళ్ళీ ఫర్దర్ క్లాసిఫికేషన్స్లో ఆ విధంగా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసెస్, డిఫ్యూజ్ ప్యాటర్న్ బాల్నెస్ ఉన్నవారు మీ డాక్టర్ గారిని సంప్రదించి సలహాలు తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ బెటరా, లేకపోతే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ పిఆర్పి బెటరా, లేక ట్రాన్స్ప్లాంట్ తర్వాత పిఆర్పి తీసుకోవాలా అనే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీ డాక్టర్ గారు మీకు తెలియజేయగలరు. కాబట్టి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. మన దగ్గరికి ఈ పేషెంట్ అరౌండ్ 32 ఇయర్స్ అనుకుంటాను, 32 ఇయర్స్ పేషెంట్ మన దగ్గరికి రావడం జరిగింది ఏ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని. అయితే ఇతనికి డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉందన్న విషయంలో ఫస్ట్ మొట్టమొదటిగా మేము 6 months మల్టీవైటమిన్స్ మరియు పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చాము. అయితే ఇతనికి పిఆర్పి మల్టీవైటమిన్స్ ఇవ్వడం గల మెయిన్ రీజన్ ఏంటంటే డోనర్ హెయిర్ ఇంప్రూవ్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా హెయిర్ గ్రోత్ వస్తుందేమో చూద్దాము, లేకపోతే ఎయిర్ ఫాల్ ఆపడానికి. సో 6 months తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎయిర్ ఫాల్ అయితే ఆగిపోయింది కానీ కొత్త గ్రోత్ ఏం కనపడలేదు. అందువల్ల ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయాలనుకున్నాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏజ్ 32, డోనర్ చాలా బాగుంది, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో హెయిర్ గ్రోత్ రాలేదు కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాం. సో ఇది ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సెషన్ చేసాము. 10 months తర్వాత డెన్సిటీ మీరు చూడొచ్చు, నైస్ బ్లెండింగ్, ముందర హెయిర్ లైన్ కానీ లేకపోతే మిడ్ స్కాల్ప్ కానివ్వండి చాలా బాగా డెన్సిటీ వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లాన్ చేసేటప్పుడు హెయిర్ లైన్ కొద్దిగా మేము పైన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏజ్ 32 తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఎయిర్ ఫాల్ అయితే మళ్ళీ కూడా మనం ఇంప్లాంట్ చేయాల్సి రావచ్చు. అందువలన గ్రాఫ్ట్స్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి చాలా ముందు పెడితే మనకు హెయిర్ లైన్ గ్రాఫ్ట్స్ చాలా వేస్ట్ అవుతాయి కాబట్టి ఆప్టిమమ్ హెయిర్ లైన్ తీసుకోవడం జరిగింది. సో అది ఆయన ఏజ్కి కానీ ఆయన ఫేస్ కానీ మ్యాచ్ అయ్యేటట్టుగా. తర్వాత మనకు బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే ఆయనకు డోనర్ డ్యామేజ్ అసలు అవ్వలేదు. దీన్ని డోనర్ మేనేజ్మెంట్ అంటాం. డోనర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఎందుకు చెప్పాలంటే చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు ఫ్రంట్ రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. దానికంటే ముఖ్యమైనది బ్యాక్ సైడ్ డోనర్ ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 2500 గ్రాఫ్ట్స్ కావాలనుకోండి, అన్ని గ్రాఫ్ట్స్ మాత్రం తీసుకోవాలి. కొద్దిమంది 2500 గ్రాఫ్ట్స్ చేసేటప్పుడు ఇంకొక 2500 గ్రాఫ్ట్స్ కనుక డ్యామేజ్ చేస్తారు. అందువల్ల బ్యాక్ సైడ్ డోనర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పేషెంట్లు చూసుకోరు, అది వాళ్ళు కనపడదు, చూడలేరు. ఇది మంచి ఎక్స్పర్ట్ సర్జన్స్ మాత్రం చేయగలరు. ఎందుకు ఈ డోనర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ వాళ్ళకి సెకండ్ టైం గ్యారెంటీగా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కాబట్టి, గ్రాఫ్ట్స్ అవసరం కాబట్టి మనకు సెకండ్ థర్డ్ టైం చేయాల్సి వస్తే బ్యాక్ సైడ్ డోనరు చాలా మంచిగా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. అందువల్ల ఈ పేషెంట్కి డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్నప్పటికీ మంచి ప్లాన్తో మంచిగా డెన్సిటీ, మంచి హెయిర్ లైను, చాలా న్యాచురల్ హెయిర్ లైన్ తీసుకురావడం జరిగింది. అందువలన డిఫ్యూజ్ ప్యాటర్న్ అనేది మామూలు సర్జరీతో కంపేర్ చేస్తే కొద్దిగా కష్టమైన వర్క్. మామూలు సర్జరీ కంప్లీట్గా బాల్డ్ ఉన్నప్పటి కంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ సర్జరీ చేయడం అనేది చాలా కష్టమైన వర్క్. అందువల్ల ఎక్స్పర్ట్ సర్జన్ దగ్గర చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కన్క్లూజన్ ఏంటంటే మొట్టమొదటిగా ఏజ్ 25 తక్కువ ఉందనుకోండి ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళకండి. 25 అబవ్ ఉందనుకోండి, మీకు ట్రాన్స్ప్లాంటేషన్ కావాలన్నప్పుడు మీ డాక్టర్ గారిని సంప్రదించి మల్టీవైటమిన్స్, బయోపిఆర్పి ఇంజెక్షన్స్ 6 months తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ వల్ల హెయిర్ వస్తుందని కాదు, ఫర్దర్ హెయిర్ ఫాల్ అవ్వకూడదు, లేకపోతే నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్లాన్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మీ సర్జన్ మీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాడు, ఏ విధంగా మీ డోనర్ ప్రిజర్వ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా
ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మల్టీవైటమిన్స్, బయోపిఆర్పి మీ సర్జన్స్ ఐడియా మేరకు లేకుంటే సలహా మేరకు మీరు పాటిస్తే ఫర్దర్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది అని గమనించగలరు. థ్యాంక్ యూ.